కానీ పోసాని మంచి నటుడు, మంచి రచయిత, దాంట్లో మనకు ఎటువంటి డౌట్ లేదు. నిన్న కూడా కోర్టులో చాలా గొప్పగా నటించాడు. అసలు కోర్టులో కాదు, మీకు అంతకు ముందు కూడా గుండె పొట్టు వచ్చేది కింద పడ్డాడు దీనికంటే ముందు. అవును. తీసుకెళ్లి మనాడు హాస్పిటల్లో ఏం పర్వాలేదు, ఈసీజీ తీశారు, అన్ని తీశారు, చాలా బాగున్నావు, ఇప్పుడు ఏం పోవు నువ్వు అని చెప్పి మళ్ళా జైలుకి తరలిచ్చారు అక్కడ. ఇతను మనం ఒక గుణపాఠం ఏంటంటేనండి, ఇతను వాస్తవంగా చెప్పాలంటే మా గుంటూరు సమీపంలో పెదకాకాడి చాలా కష్టపడి సినీ రంగంలో పరుచూరి సోదరుల దగ్గర ఒక అసిస్టెంట్గా చేరి అసిస్టెంట్ రైటర్గా చేరి ఎంఏ తెలుగు చదివాడు. చక్కటి భాష ఉంది, చక్కటి తెలివితేట ఉన్నది, సమాజం మీద ఒక గౌరవం కలిగిన వ్యక్తి. సమాజంలో ఏదైనా చెడు జరిగినప్పుడు స్పందించే తీరు కూడా చాలా స్పాంటేనియస్గా విప్లవ భావాలు గల వ్యక్తి ఇతను. అలాంటి వ్యక్తి డబ్బుకి పదవికి దాసోహం అయితే ఏ విధంగా పతనం అవుతామో, ఒక ఉదాహరణకి పతాక స్థాయి ఏ విధంగా పతనం అవుతామో దానికి ఇతను పరాకాష్ట పోసాని కృష్ణమురళి గారు. కృష్ణమురళి నిజంగా ఈ విధంగా మారతాడని చెప్పేసి, ఈ విధంగా మాట్లాడతాడని చెప్పి కూడా ఎవరూ ఊహించలా. ఈవెన్ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు కానీ చిత్ర పరిశ్రమలో వాళ్ళు కానీ చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇతను సినీ పరిశ్రమలో పోయి సంపాదించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా గర్వంగా ఉండేవాడు కాదు. అటువంటి వ్యక్తి జగన్ ట్రాప్లో పడితే ఏ విధంగా అయిపోయాడా అనేది చూసే కొంతమంది వాళ్ళ సానుభూతి పరులు మీరు అన్నది గర్వంగా లేడు, లేదంటే సినీ పరిశ్రమలో ఎంత సంపాదించినా ఆ విధంగా లేడు అనేది అయితే నాకు అనిపించట్లేదు. మరి దీనికి సంబంధించి మనం అంకంరావు గారిని మీరు మాట్లాడాక అడుగుతాను, ఎందుకంటే సినీ పరిశ్రమకు సంబంధించి కూడా చాలా లింక్స్ ఉన్నాయి. అతను సినీ పరిశ్రమలో సంపాదించిన దానికంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి స్క్రిప్ట్ గనక చదివితే ఎక్కువ డబ్బు ఇచ్చారు, డబ్బు వచ్చింది. ఆ తర్వాత అలానే అధికారం, నువ్వు ఎఫ్డిసి చైర్మన్ చేస్తారు నిన్ను అని చెప్పి పదవులు డబ్బు ఆశ చూపెట్టి ఎటు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఆయన ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి. ఇప్పుడు కొడాలి నానికి కానీ వంశీకి కానీ గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా చేసిన వాళ్ళకి వీళ్ళందరికి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కులాన్ని కూడా బూచిగా చూపించి డబ్బు సంపాదించుకున్నారు. డబ్బు పదవులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీలో పదవులు ఏ విధంగా వస్తాయో మేము చంద్రబాబు నాయుడు గారిని తిడతాము అని చెప్పి మొన్న జగన్ వంశీని కలవడానికి ములాఖాతుకు వచ్చినప్పుడు కూడా ఈ క్యాస్ట్ కు సంబంధించిన అంశం కూడా తీసుకొచ్చారు. ఏది ఇటు అవినాష్ కావచ్చు, లేదనంటే నాని, తర్వాత వీళ్ళందరూ వంశీ, వీళ్ళంతా ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఆయన క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు అందంగా ఉన్నారని ఆయన తొక్కేయాలనుకుంటున్నారు. అది చూస్తే ఆయన అందంగా ఉన్నాడని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా ఆనందపడ్డారు. మాకు ఒక నాయకుడు దొరకబోతా ఉన్నాడా ఏంటి అని. ఏ తిక్క పిచ్చి